వంగవీటి రాధాకృష్ణ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? గత ఎన్నికల్లో మాదిరి సైలెంట్ గా ఉండి టీడీపీకి ప్రచారం చేసి స్టార్ క్యాంపైనర్ గానే మిగిలిపోతారా? విజయవాడలోని కీలక నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో రాధాకృష్ణ దారేటు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో రాధాకృష్ణ ఎందుకు భేటీ అయ్యారు? బెజవాడ పాలిటిక్స్ లో పెను మార్పులకు ఈ భేటీ కారణమవుతుందా? ఇంతకీ వంగవీటి రాధాకృష్ణ ఏమనుకుంటున్నారు? లెట్స్ వాచ్. ఒక ముఖ్యమంత్రికి మించిన ఫాలోయింగ్ ఉన్న నేతకు కుమారుడు వంగవీటి రాధాకృష్ణ. ఇంటి పేరే ఒక బ్రాండ్. హాట్ పాలిటిక్స్ కు కేంద్రమైన బెజవాడలో నివాసం. రంగా పేరు చెబితే ఏపీ రాజకీయాల్లో ఒక వైబ్రేషన్. వంగవీటి రంగాను హత్య చేసి 3 దశాబ్దాలు దాటినా కాపు సామాజిక వర్గంలో ఆ ఘటన ఇప్పటికీ పొలిటికల్ అంశమే. రంగా హత్యను తలుచుకుంటేనే తెలియని ఆవేశం కాపు సామాజిక వర్గంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు రంగా బ్రాండ్ను వాడేసుకుంటున్నాయి. కానీ ఆ వంగవీటి రంగా కుమారుడిగా రాధాకృష్ణ మాత్రం పొలిటికల్ గా కుదురుకోలేదు. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం 2004లో ఎమ్మెల్యే గెలుపు తీపి అందుకున్నా తర్వాత అది అందని ద్రాక్షగా మారిపోయింది. ఇందుకు కాలం కలిసి రాకపోవడం కొన్ని కారణాలైతే రాజకీయంగా నిలకడ లేకపోవడం మరో కారణంగా చెబుతుంటారు. తమకంటూ సొంత నియోజకవర్గం ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని గెలుపు తీరాలకు తీసుకెళ్లే విధంగా మలుచుకోలేకపోవడం ఒక మైనస్ గా అభిప్రాయపడుతుంటారు బెజవాడ రాజకీయాలు తెలిసిన వాళ్లు. ఒక్క జనసేన తప్ప ఏపీలోని ప్రధాన పార్టీలన్నింటినీ టచ్ చేశారు వంగవీటి రాధాకృష్ణ. ఒక్క బెజవాడలోనే కాదు, రాష్ట్రంలో వంగవీటి రంగా కుమారుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. కానీ ఎన్నికలకు దూరంగా ఉండడం పొరపాటు నిర్ణయంగా చెబుతుంటారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న రాధాకృష్ణ మచిలీపట్నం ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తే బెజవాడను వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆశించిన సీటు ఇవ్వకపోవడంతో వైసీపీని వేడి టీడీపీలోకి వచ్చేశారు. మరి ఆశ తీరిందా అంటే అదే లేదు. చివరకు 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి స్టార్ క్యాంపైనర్ గా ఎన్నికల్లో ప్రచారం చేసి ఊరుకున్నారు. టీడీపీ అధికారం నిలబెట్టుకోలేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాధాకృష్ణ కదలికలు అనేక ఊహాగానాలకు తెరతీసింది. వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారని, కాదు జనసేనలో చేరుతారని ఇలా అనేక కథనాలొచ్చాయి. కానీ ఆయా పార్టీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కానీ మళ్లీ పార్టీ మారలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ను కలిసి మాట్లాడినా టీడీపీలోనే ఉండిపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో రాధాకృష్ణ ఏం చేస్తారు అనే చర్చ మళ్లీ జోరందుకుంది. బెజవాడలో రాధాకృష్ణ ఆశించిన సెంట్రల్ సీటును బోండా ఉమామహేశ్వరరావుకు ఇచ్చేశారు చంద్రబాబు. తూర్పు సీటు గద్దె రామ్మోహన్ రావుకు కేటాయించారు. సో టీడీపీలో వంగవీటి రాధాకు పోటీ చేసే ప్లేస్ లేదనే చెప్పుకోవాలి. రాధాకు పోటీ చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. ఆ విషయం స్వయంగా రాధాకృష్ణ చెబితే కానీ జనాలకు అర్థం కాదు. ఈ చర్చ సెగరాజేస్తున్న తరుణంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధాకృష్ణ తెనాలిలో సోమవారం రాత్రి సమావేశం కావడం ఒక్కసారిగా అటెన్షన్లోకి తీసుకొచ్చింది. రకరకాల ఊహాగానాలు చర్చలో ఉన్నాయి. రాధా జనసేనలో చేరుతారా, లేక పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేస్తారా? ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే బెజవాడ ఎంపీగా సిద్ధమవుతారా? మరి కేసినేని చిన్నిని ఏం చేస్తారు? ఇలా అనేక ప్రశ్నలు నాదెండ్లతో రాధా భేటీ తర్వాత చర్చల్లో ఉన్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి రాధాకృష్ణ సిద్ధంగా లేరనే టాక్ నడుస్తోంది. కాకపోతే బలమైన కాపు లాబింగ్ వంగవీటి బ్రాండ్ను జనసేనకు రాజకీయంగా కలిసొచ్చేలా చేయడానికి రంగంలోకి దిగినట్టు సమాచారం. నేరుగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే రాంగ్ సిగ్నల్ వెళతాయని భావించారో ఏమో. రాధాకృష్ణకు బాగా పరిచయం ఉన్న నాదెండ్ల మనోహర్ను తెరమీదకు తెచ్చారని అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణ పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేయడానికి వంగవీటి రాధాకృష్ణను ఒప్పిస్తారని టాక్ నడుస్తోంది. దీనికి రాధా అనుకూలంగా స్పందించారని సమాచారం. కాపు ఓట్లు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ కలిసి ప్రచారం చేస్తే సామాజిక వర్గం ఓట్లు పోలరైజ్ అవుతాయని లెక్కలేస్తున్నారట. వంగవీటి రంగా బ్రాండ్ తప్పకుండా వర్కౌట్ అవుతుందని లెక్కలేస్తున్నారు. మరి వంగవీటి రాధాకృష్ణను కేవలం కాపు ఓటర్ల పుల్లర్గానే చేస్తారో, లేక రేపటి రోజున అధికారంలోకి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తారో లేదో చూడాలి.